రక్తదాన శిబిరానికి భారీ స్పందన. స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజలు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి 3 లక్షల ప్రమాద బీమాను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. రక్తదానం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్, ఎస్ఆర్సీ చైర్మన్ ముత్తునేని రాజగోపాల్, దేవినేని వెంకటేశులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు 76 జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజావేదికలో ఎన్టీఆర్ ట్రస్ట్, రెడ్ క్రాస్, ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన వచ్చింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తనయుడు యశ్వంత్, ఎస్ఆర్సీ చైర్మన్ ముత్తునేని రాజగోపాల్, దేవినేని వెంకటేశులు రక్తదానం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు అభిమానులు, ఉద్యోగులు, కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికే 5,000 మంది రక్తదానం చేశారు. దాదాపుగా మొత్తం 10,000కు పైగా రక్తదానం చేయవచ్చు ఎమ్మెల్యే అని తెలిపారు. రక్తదానం చేసి ప్రతి ఒక్కరికి 3 లక్షల ప్రమాద బీమాను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పై వారి అభిమానాన్ని రక్తదానం ద్వారా ప్రజలు చాటుకుంటున్నారు. వైఎస్ఆర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, ఎన్సీసీ సిబ్బందికి, తెలుగుదేశం కార్యకర్తలకు శాసన సభ్యులు ఇస్తున్న చిరుకానుకను, అదేవిధంగా 3 లక్షల బీమాను భావించే నిజమైన ప్రజా నాయకుడు మన అమిలినేని సురేంద్రబాబు గారు. ఎన్నో లక్షల సంకల్పంతో తీసుకుని నేరుగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన కౌంటర్, మిగతా వారికి ప్రత్యేకమైన కౌంటర్ ని ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఉండకుండా మాత్రమే కేటాయించడం జరిగింది. ఏ వ్యక్తి కూడా లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ కి రండి. ఇక్కడ బెడ్స్ ఖాళీ. చెప్పాలి. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినం మేము జరుపుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, కొత్త రాజధాని నిర్మిస్తున్నాడు, పోలవరం నిర్మిస్తున్నాడు. మన ప్రాంతాన్ని ఏదైతే కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉందో ఆ కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఆయన పూనుకున్నారు. ఏదైతే బీటీపీ ఉందో 2018లో ఆయన చేతుల మీదుగా గుణాదేశాడు. ఎవరు కృషి ఉన్నా ఎవరు కృషి లేకపోయినా ఆ రోజు కాలువ శ్రీనివాస్ గారు దాన్ని పట్టుకొని తీసుకొని వచ్చి దాన్ని అప్రూవల్ చేసుకొని వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆ రోజు గుణాది చేయడం జరిగింది. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మనందరూ కూడా